జరుగుతోంది? ఇంతకుముందు తమిళనాడులో, కేరళలో, లేకపోతే కర్ణాటకలో కొన్ని రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం తినేవాళ్ళు. ఇప్పుడు తినట్లేదు. ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి. మన చిన్నప్పుడు మనం కూడా దొడ్డు బియ్యం తినేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు ఎంత పాలిష్డ్ రైస్ అయితే అంత అయిపోయింది. అట్లా డిమాండ్ లేదు. డిమాండ్ లేని పంటను పండించి రాష్ట్ర ప్రభుత్వం కొనాలి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు మొన్ననే ఏం చేశారంటే ఆ దొడ్డు బియ్యాన్ని 3 సంవత్సరాల తర్వాత దాన్ని ఎక్కడికి ఇవ్వలేకపోతే లాస్ట్కి కిలోకి ఒక సేకరణ అంటే 24 రూపాయలు ఉంది. ఒక కిలో క్వింటాల్ వడ్లు ఇప్పుడు 2360 2400 రూపాయల మద్దతు ధర ఉంది. అంటే కిలోకి 24 రూపాయలు. అయితే వడ్లలో బియ్యం వచ్చేది ఎంత? 66%. అంటే 100 కిలోల వడ్లు పట్టిస్తే బియ్యం వచ్చేది 66 కిలోలు, 67 కిలోలు. సో 24 కిలోలు అయితే 66% మాత్రమే దానిలో వస్తాయి. అంటే ఒక కిలో బియ్యానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 37-38 రూపాయలు సేకరణ ఖర్చు అయితే దాన్ని దొడ్డు బియ్యాన్ని మొన్న 3 సంవత్సరాల క్రితం మిగిలిపోయిందని చెప్పి 21 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. దేనికి అమ్మింది? అది ఆల్కహాల్ తయారు చేసేందుకు, ఇథనాల్ ఫ్యాక్టరీలు, ఇథనాల్కి కానీ లేకపోతే ఆల్కహాల్ తయారు చేసేందుకు ఆ బియ్యాన్ని, అంటే మనుషులు తినే పరిస్థితిలో లేని బియ్యాన్ని టెండర్ వేసి అమ్మారు. సో 38 రూపాయలకు కొనుగోలు చేస్తే 21 రూపాయలు 22 రూపాయలకు చేస్తే ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం. కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తం తీసుకోవద్దు దొడ్డు బియ్యంలో, కొంత మాత్రం వాళ్ళ కోటా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నా సరే ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏమో గోధుమలు బియ్యం ఎక్కువ తినరు, తినేది సౌత్ ఇండియన్ స్టేట్స్. ఇంకా వేరే దేశాల్లో తింటే ఫిలిప్పీన్స్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా కొన్ని దేశాలు మాత్రమే తింటాయి. సో ఇది మేజర్ సమస్య బియ్యం సంబంధించి.